వెల్కమ్ బ్యాక్. మనతో ఉన్నారు పాలకొల్లులో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి గారు. ఉషారాణి గారు, మీరు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ స్పందన ఏంటి? చాలా సంతోషంగా రిసీవ్ చేసుకున్నారండి. నేను ఎలా అయినా గెలిపించుకొస్తాను సీట్ అని చెప్పాను. ఆయన నా తల మీద చెయ్యేసి ముఖ్యమంత్రి గారు గెలిచేవలేపో, రిపోర్ట్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు. అదే మంచి ఎంకరేజ్మెంట్. అంటే అసలు ఒక రాజకీయ నాయకులకి మన పైన ఉండే నాయకులకి ఉండే ఆశీర్వాదాల కంటే పెద్దగా మనకేం అవసరం లేదు కాబట్టి నేను చాలా సంతోషించానండి. అయితే మీరు ఎలా గెలిచారు సంతోషం, కానీ చిరంజీవి ఓడిపోవటానికి ఏది ముఖ్యమైన కారణం అనుకుంటారు? మెయిన్గా స్థానికులు కాదు అనేది మాత్రమే నేను గమనించాను. సో నిత్యం అందుబాటులో ఉండరు. 14 సంవత్సరాల నుంచి నేనైతే కొంచెం ప్రజల్లో పార్టీ నుంచి సేవ చేశాను అని పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో చారిత్రకంగా ఒక మంచి తీర్పుని ఇచ్చి నన్ను గెలిపించారు. మరి ఆ గెలుపుని నేను అంటే ఒక మహిళని, అంత పెద్ద నాయకుల మీద ఒక మహిళకి, అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆయన ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న అభ్యర్థి మీదే ఒక మెగాస్టార్ మీద నన్ను గెలిపించడం, అది నేను చాలా సంతోషిస్తున్నాను. సో పాలకొల్లు పట్టణ మరియు మళ్ళీ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అలాగే ఇంతటి కీర్తిని తీసుకొచ్చిన మా రాజశేఖర రెడ్డి గారి మీద కూడా నాకు ఎప్పుడు కృతజ్ఞత బాగుంటుంది. అయితే ఉషారాణి గారు, చిరంజీవి గారు నాన్ లోకల్ అన్న విషయాన్ని మీరు ఎన్నికల్లో ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆయన 2 చోట్ల పోటీ చేశారు కనుక గెలిస్తే ఏదో ఒకదాన్ని వదిలేస్తారు, అందులో పాలకొల్లును వదిలేస్తారు. ఈ ప్రచారం కూడా మీ గెలుపుకు దోహదపడిందా? ప్రజారాజ్యం పార్టీ నాయకులు గెలిస్తే పాలకొల్లు వదిలేస్తారు చిరంజీవి గారు అనేది కొంత ప్రచారం చేశారు. కొంచెం ప్రజల్లో అది కూడా నిరుత్సాహం ఉందండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు మనకి కట్టుబడి ఉండాలి, మనకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకోవడంలో తప్పు లేదు. అది తీవ్రంగా పరిగణించడం జరిగింది ప్రజల దగ్గర నుంచి అనుకున్నాను. అయితే ప్రజలు చిరంజీవిని నమ్మలేదా, ప్రజారాజ్యాన్ని నమ్మలేదా? నమ్ముతారండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో దట్టు మీరు ఓడించిన సమయంలో చిరంజీవిని నమ్మలేదా, ఆయన పెట్టిన పార్టీని ప్రజలు నమ్మలేదా? పార్టీని నమ్మలేదా, చిరంజీవి గారిని నమ్మలేదా, లేకపోతే టీడీపీని నమ్మలేదా అనే క్వశ్చన్ కూడా వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళు కేవలం రాజశేఖర రెడ్డి గారి నామజపం. రాజశేఖర రెడ్డి గారు మాకు అన్నం పెట్టారు, మాకు ఇల్లు ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు, అందుకని మేము ఆయనకే చేస్తాం. అంతేగాని ఏదో నగదు బదిలీ పథకం 2000 ఇచ్చేస్తాను, లేకపోతే కలర్ టీవీ ఇచ్చేస్తాము, ఇవన్నీ సామాన్య విషయాలు జరగనివి. సో ప్రజలు విశ్వసించాలి అవి. ఈ జరగని వాటి కోసం మేము వెళ్ళాం. మాకు ఇప్పుడు అన్నం పెట్టేది మాకు ముఖ్యం. ఒకసారి అన్నం తిన్నప్పుడు ఎంతో కొంత కృతజ్ఞత భావం ఉంటుంది కాబట్టి మేము చేస్తాం అని వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో చిరంజీవి కుటుంబానికి కూడా అక్కడ ఏం పెద్ద ఆదరణ కనిపించదా మీకు? వచ్చారని విన్నానండి. సో పెద్దగా ఆదరణ లేదు కాబట్టి వెనుదిరిగారు అని చెప్పి విన్నాను. పెద్దగా రాలేదు. సో రాజకీయం, సినిమా తెలిసినంతగా రాజకీయాల్లో అనుభవం లేదు కాబట్టి వారికి కొంచెం నిరాశ చెందారని విన్నానండి ఆ రోజుల్లో. సరే, పోటీ చేసే సమయానికి మిమ్మల్ని ఎక్కువ గుర్తుపడతారా, చిరంజీవిని ఎక్కువ గుర్తుపడతారా? చిరంజీవిని చూడటానికి వెళ్తారు కానీ ఓటేయరండి. ఓటు మాత్రం నాకే వేస్తారు. సినీ గ్లామర్, నేను కూడా వెళ్ళొచ్చు. ఒక అభిమాన హీరోని చూడటానికి నేను కూడా వెళ్తాను, అందులో తప్పు కాదు. చూడటానికి వచ్చారు తప్ప ఓటు వేయడానికి రాలేదని ఇప్పుడు తెలిసింది. అంటే నియోజకవర్గ ప్రజలకు మీరు ఎక్కువ తెలుసా, చిరంజీవి ఎక్కువ తెలుసా? నా క్వశ్చన్ అది. నేనే ఎక్కువ తెలుసండి. చిరంజీవిని సినిమాలో చూశారు, సినిమాలో అదంతా ఒరిజినల్ కాదు కదా, నేను కూడా నటించగలను కావాలంటే. సో నటన, అది నటుడిగా ఆయన అభిమానించారు అంతే తప్ప నిజ జీవితంలో ఆదరించలేదని నాకు నా గెలుపు ద్వారానే రుజువైందండి. అంటే మీకు గెలుపులో ఏమైనా ఎగ్జైట్మెంట్ ఉందా? నేను గెలిచాను చిరంజీవి మీద, ఆ ఫీలింగ్ ఏమైనా మొదటి క్షణం కలిగిందా? నేను అసలు పూర్తిగా గెలుపు మీదే కేంద్రీకరించాను నా దృష్టి అంతా కూడా. సో గెలిచిన తర్వాత అంత పెద్ద వ్యక్తి మీద గెలిచాను అనే ఫీలింగ్ 10 మంది చెప్తుంటే నేను చాలా సంతోషించాను. సో అటువంటి వ్యక్తి మీద గెలవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఆయన మీద గెలిచాను కదా అని విర్రవీగే స్వభావం నాకు లేదు. సో ఇప్పుడు రేపు సిఎల్పి సమావేశం మీట్ అవుతుంది, కొత్త నేతను ఎన్నుకుంటారు, ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది. మీరేంటి బరిలో ఉన్నారా, రేస్లో ఉన్నారా మంత్రిమండలికి? ఇంకా నేను ఆలోచించలేదండి. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. అంటే ఇంతవరకు మీరు అడగలేదా? అడగలేదండి. అడిగే ఉద్దేశం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారిని కలవలే. అడిగే ఉద్దేశంతో ఉన్నారా లేదా? ఈ బెర్త్, ఈ మంత్రివర్గంలో మీకు బెర్త్ ఇవ్వమని అడిగే ఉద్దేశం? అడగాలని ఏమీ నేను అనుకోలేదండి. సో చిరంజీవి గారి మీద గెలిచాను కాబట్టి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే. అంటే ఈ చిరంజీవిపై గెలుపు అనేదాన్ని మీరు ఒక స్పెషల్ కేటగిరీ కింద పరిగణించాలని చూస్తున్నారా పార్టీలో? సో నేను పరిగణించను, మీరందరే స్పెషల్ ఇంటర్వ్యూస్ ఎవరి లేని నాకు తీశారు కాబట్టి నేను అలా భావిస్తున్నాను. అంటే మీరు రేపు అడగటంలో, అంటే క్లెయిమ్ చేసుకోవటంలో దీన్ని ఒక క్రైటీరియా కింద చూపించే అవకాశాలు ఎంత మేరకు కనపడుతున్నాయి? అసలు నేను చూపించాల్సిన అవసరం లేదు కదండి, వారికి తెలుసు కాబట్టి వాళ్ళ నిర్ణయమే నాకు శిరోధార్యం. సో ఈ కోటా కింద మంత్రి పదవి అడిగే అవకాశం లేదా మీరు? ఇంకా నేను ఆలోచించలేదండి. అంటే పెద్దగా సమయం కూడా లేదు. రేపు సిఎల్పి సమావేశం, ఎల్లుండి ప్రమాణ స్వీకారం కూడా ఉంది. సో మీరు ఈ సమయంలోనే ఈ రాష్ట్ర మంత్రి మండలిలో ఉండాలనుకుంటున్నారా లేదా? అడగనండి, ఇస్తే సంతోషంగా తీసుకుంటా. మీరే అన్నారు కదా, చిరంజీవి గారు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఎటువంటి శ్రద్ధతో ఒక మంచి ప్లాన్డ్గా నేను ఎలా అయితే గెలిచి చూపించానో 25 సంవత్సరాల నుంచి ఇక్కడ గెలుపు లేకపోయినా కూడా అదే రకంగా సమర్థవంతంగా నేను మంత్రి పదవైనా కూడా నిర్వహించగలను. నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను సేవ అందించగలనండి. థ్యాంక్ యూ ఉషారాణి గారు, స్టూడియోకి వచ్చి మాతో మాట్లాడినందుకు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని నిపుణుల నిజాల కోసం చూస్తూనే ఉండండి G24 గంటలు.